రేష్మా ఇవి ఎక్కడ తెచ్చారమ్మాయి బాగున్నాయి? అవా కేపీహెచ్పి మెట్రో దగ్గర తీసుకొచ్చాం మమ్మీ. ఉమ్, ఇవి పీవీసీ మ్యాట్స్ అన్నమాట. ఆహా, నాన్ స్కిప్పబుల్, వెనకాల ఆ, గ్రిప్స్ ఉంటాయి చూడు. ఆ, సో అవి స్కిప్ అవ్వవు. ఉమ్, ఆ, చలికి మనకి ఇక్కడ అదే కిచెన్ లో ఎక్కువ నిలబడి వర్క్ చేస్తూ ఉంటారు కదా. ఆ, చలి కాళ్ళ నుంచి పైకి వెళ్తుందని చెప్పేసి ఇవి కిచెన్ దగ్గరికి బాగుంటాయని చెప్పి తీసుకొచ్చాము. ఆహా. అదే బాగున్నాయి. వాటర్ పడితే ఇందులోనే ఉంటాయి కదా. వాటర్ అందులోనే వాటర్ ఉంటాయి. పడకుండా చూసుకోవాలి మనం. అవును, ఎందుకంటే ఉమ్, ఎక్కువ తడి ఇది పీల్చుకోదు కదా వాటర్. ఆ, ఆ, సో ఇదైపోతుంది. ఆహా, సేమ్ మన గ్రాస్ ఉంటుంది కదా, ఆ, గ్రీన్ కలర్. ఆ, ఆ గ్రాస్ టైప్ లోనే ఉంటుంది అనమాట. ఆ, ప్లస్ దీని మీద జాగింగ్ కి వాకింగ్ కి బాగా అనిపిస్తుంది. ఉహు, నిలబడడానికి. ఉమ్. ఇప్పుడు ఇక అక్కడ నిలబడి వాక్ చేసుకుంటూ ఉంటారు కదా కిచెన్ లో. అదే చలికి ఏమవుతుందంటే కాళ్ళు కొంచెం ఇచ్చింగ్ ఫీలింగ్ వస్తున్నాయి అనమాట టైల్స్ మీద నాకు. అందుకని చెప్పేసి సో అందుకే ఇవి తీసుకొచ్చింది. ఉమ్. ఇదంతా తక్కువే, స్క్వేర్ ఫీట్ 70 రూపీస్ ఎంతో పడింది అంతే. ఆ, ఒకసారి చూడు, చెక్ చేయి. ఇలా బానే ఉంది నడుస్తుంటే. ఇది గ్రీన్ కలర్ గ్రాస్ ఇది. ఆహా, గ్రీన్ కలర్ గ్రాస్ లాగానే ఇది బ్లాక్ కలర్. ఇది బ్లాక్ కలర్. మనకు కావాల్సిన కలర్స్ పర్ స్క్వేర్ ఫీట్ అని చెప్పేసి మనం ఎంతైనా తీసుకోవచ్చు. ఎక్కువ మనకి జిమ్స్ లో, ఆఫీసెస్ లో, షాపింగ్ మాల్స్ లో ఉంటాయి ఇలాంటివన్నీ. సో చలికి బాగుంటది, ఇక్కడ నిలబడి వర్క్ చేసుకుంటూ ఉంటాం. అవును, అందుకని చెప్పి ఇదైతే కొంచెం గ్రిప్ ఇది ఉంటుంది కదా, అవును. జారదనమాట. మెయిన్ డోర్ మ్యాట్స్ వేరేవి వేయకుండా ఇది తీసుకొని రావడానికి రీజన్ ఏంటి అంటే, ఇదిగో ఇక్కడ గ్రిప్స్ ఉన్నాయి కదా ఇవి. అవునవును. ఇవి నాన్ స్లిప్పబుల్, గ్రిప్ పట్టుకొని ఉంటుంది. స్లిప్ అవ్వదు, మనం నడిచినా కానీ స్లిప్ అవ్వదు. స్లిప్ అవ్వదు. ఇక్కడ ఏదైనా వర్క్ చేసుకుంటే హడావిలో ఇటు అటు నడుస్తూ ఉంటాం. అవును, పిల్లలు వచ్చి పరిగెత్తుతుంటారు కదా. సో నార్మల్ డోర్ మ్యాట్స్ ఒక్కోసారి స్కిప్ అవుతాయి. అవును, ఇవి స్లిప్ అవ్వవు కదా, అందుకని చెప్పేసి ఇవి వాకింగ్ కి, జాగింగ్, ఇక్కడ నువ్వు జాగింగ్ అయినా చేసుకోవచ్చు ఇక్కడే. బాగుంటది అది. ఎందుకంటే కాళ్ళకి మంచిది కదా. అవును, గ్రాస్ టైప్ లో. సో బాగుంటది అని చెప్పి తీసుకొచ్చాను. ఎంత స్క్వేర్ ఫీట్ ఎంత చెప్పా? 70. స్క్వేర్ ఫీట్ 70 రూపీస్ ఎంతో పడింది. కేపీహెచ్పి మెట్రో దగ్గరే షాప్. నార్మల్ రోడ్ సైడ్ చిన్న షాప్. అందుకనే నేను చెప్పింది, ఇవన్నీ చల్లగా ఈ చలికి. చలి పైకి ఎక్కిద్ది, అసలు తలంతా డిమ్ అయిపోయిద్ది దీని దెబ్బకి. దీనికి అందుకని బాగుంది. ఇంత మంచి పని చేసిండ్రు నువ్వు మీ ఆయన ఇద్దరు కలిసి. నాకు మాత్రం హ్యాపీగా ఉంది అబ్బా. నీకు ఎట్లుందా కానీ. మెయిన్ చలి ఒంటికి పడితే తిన్నది అరగదు. హెల్త్ ఇష్యూస్ వచ్చాక హాస్పిటల్ కి పెట్టడం కన్నా రాకముందు ఇదిగో ఇలాంటి చిన్న చిన్న కేర్ తీసుకుంటే చాలు. సాక్స్ వేసుకుంటున్నాం అనుకో ఇంట్లో, మళ్ళీ వాష్రూమ్ కి వెళ్ళే ప్రతిసారి దాంతో ఒక గోల. ఎక్కువ మనం ఎక్కడైతే ఉండేదానా కొంచెం నీళ్ళు వేస్తుంటారు, కొంచెం తడిగానే హాల్లో ఎలాగో కార్పెట్ ఉంటది. సో మనం ఎక్కువ ఇంకా కిచెన్ లో ఇక్కడే ఉంటాము, ఇంకెక్కడికి వెళ్ళాం కదా. అది అందుకని చెప్పేసి ఇది ప్రిఫర్ చేస్తాను అనమాట నేను. బాగుందిలే. సో డస్ట్ పడడం, దీన్ని వాటర్ లో తడపడము అంటే తడపవచ్చు, కానీ వాటర్ వేసి క్లీన్ చేయడం అలా చేయొచ్చు, కానీ వాషింగ్ మిషన్ లో వేయాలి, ఏదో ఉత్తకాలి తెయ్యాలి అలాంటివి ఏవి పెట్టుకోవద్దు. నీళ్ళు వేస్తే జస్ట్ అలా హ్యాంగర్ పైన వేసేసి వాటర్ వేసేసి అదే పోయిద్ది, డస్ట్ పోయిద్ది అంతే. దీంట్లో డస్ట్ కూడా నిలబడదు. తడికాలతో ఇలాగే చేస్తే ఇది పీల్చుకోదు మెయిన్. అందుకని వాటర్ దీనిపైన వేసినా ఇది వాటర్ పీల్చుకోదు. సో వాటర్ వేయకుండా చూసుకుంటే చాలు మనకి. చలికాలంలో మాత్రం ఇది ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు. ఇలా 70 రూపీస్ అంటే మేలే కదా. అవును, మరి ఇప్పుడు మనం ఎక్కువ ఎక్కడైతే నిలబడతాము లేకపోతే కూర్చోవడం చేస్తాం కదా, అలాంటి ప్లేసెస్ వరకు ఇది తీసుకొస్తే బాగుంటుంది. కిచెన్ లో మాత్రం ఇది ఉండాలి, ఎందుకంటే మనం నిలబడి వంట చేస్తాం కదా కిచెన్ లో, మార్నింగ్ ఈవినింగ్ కాఫీ టీలు పెట్టుకుంటుంటాం. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ కిచెన్ లో ఉంటాము, అందులో ఏమంటారు ఇక్కడే ఉంటాం కదా. సో ఇక్కడ పెట్టుకుంటే చాలు, ఆల్మోస్ట్ కిచెన్ మొత్తం కాకుండా కిచెన్ ప్లాట్ఫామ్ దగ్గర మనం పెట్టేస్తే చాలు, సరిపోతుంది. గ్రిప్ పట్టుకోవడానికి అన్నమాట అవన్నీ. సో మనం అలా పెట్టేస్తే గ్రిప్ పట్టుకొని ఉంటాయి, జారదు. మెయిన్ ఫాస్ట్ గా నడిచినా కానీ ఇది జారదు. ఎర్లీ మార్నింగ్ పిల్లలకి బాక్స్లు అది ఇది అని చెప్పి హడావిడిగా నడుస్తుంటారు కదా, అది సో అది గ్రిప్ ఉండడం వల్ల జారదు.
మనం ఇవి షూస్ కు వాటికి చూస్తుంటాం ఇట్లా గ్రిప్ ఉండడం అనేది షూస్ ఎక్కువ చూస్తాం చూడు. అవును, చూసుకున్నట్టు వీటికి గ్రిప్ ఉంటుంది. వీటికి కూడా గ్రిప్ ఉంది అనమాట. ఓకే, హ్యాపీ కదా ఈ చలికాలానికి ఇక్కడ? చాలా హ్యాపీ. ఈ చలికాలంలో స్పైసీగా చట్పటా తినాలనిపించింది నాకు, అందుకే భేల్పూరి చేసుకుంటున్నా. భేల్పూరికి ఏమేమి కావాలంటే బొరుగులు, అదే మరమరాలని కూడా అంటారు కదా అండి, అవి, కార్న్ చిప్స్, లెమన్, ఆనియన్, టమోటా, ఇంకా స్పైసీగా అన్నాను కదా, చట్పటా స్పైసీ అన్నాను. సో లెమన్ కారం లేకపోతే ఇంకెక్కడ స్పైసీ ఉంటుంది, ఇంకెక్కడ చట్పటా ఉంటుంది చెప్పండి? కొన్ని ప్లేసెస్లో దీన్ని ముంత మసాలా అంటారు, బొరుగులు మిక్చర్ అంటారు, ఇంకా ఏదో అంటారబ్బా ఐడియా రావట్లేదు. ఇలా బాగా పిసికి బొరుగులు ఏమో మెత్తగా ఉంటాయి, పైన కార్న్ చిప్స్ ఏమో కరకరలాడుతూ ఉంటాయి, టమోటా జ్యూసీగా క్రిస్పీగా బాగుంటుంది. దాంట్లో ఉల్లిపాయ ఉంటుంది చూడు, అది. ఇంకా అందులో లెమన్ వేసాం కదా, కొంచెం పుల్లపుల్లగా. వింటర్ లో, రెయినీ సీజన్స్ లో చరపడా కావాలంటే తొందరగా అయిపోయేలాగా ఇదైతే మస్తు ఉంటది. అంటే ట్రైన్ లో దొరికేది ఇదేనా? వెరీ నైస్. ట్రైన్ లో దొరికేది ఇదే. బేల్పూరి 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 ప్యాకెట్ 20 బేల్పూరి. ఇదే ఈ బేల్పూరి. ఇంకా వాళ్ళు దీనిలో ఎక్స్ట్రాగా మసాలాలు వాళ్ళకి ఇష్టం వచ్చినవి ఏవో కలుపుకుంటూ ఉంటారు. మనం హోమ్ మేడ్ కాబట్టి కొంచెం మసాలాలు తక్కువ, పసుపు లేకుండా బాగా కలుపుకోవచ్చు. టమోటా ఎక్కువ ఉంటే, ఎక్కువ కావాలన్న వరకు ఎక్కువ వేసుకోవచ్చు. టమోటా ఎక్కువ ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది తెలుసా. నాకు టమోటా ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి, లెమన్ ఉండాలి, కారం ఉండాలి బాగా. ఇంకా దీంట్లో పల్లీలు అవన్నీ కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే మిస్ చేస్తున్నాయి, వాళ్ళ స్కిప్ చేసేస్తుంది. అంత అవసరం లేదు, లెమన్కే కదా. దీనికి ఆ టేస్ట్ ఎక్కడ వస్తుంది తెలుసా? ప్లేట్లలో కప్స్ లో పెట్టుకొని స్పూన్ తో నీట్ గా అలా తిన్నప్పుడు కాదు, నీట్ గా పేపర్ లో వేసుకొని ప్లాస్టిక్ స్పూన్ తీసుకొని తింటుంటే ఉంటది. బయట చాట్ మసాలా ఇంకా ఏంటి ఇంకేదో వేస్తారబ్బా, ఆమ్చూర్ పౌడర్ అలాంటివన్నీ మనకి అంత అవసరం లేదు. ఇది అయిపోయింది మన భేల్ పూరి మిక్చర్, బొరుగులు మిక్చర్.